హరిహర వీరమల్లు ఈ సినిమా చూసి నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే సినిమా కొంచెం అటు ఇటుగా ఉంటుందని ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఈ సినిమా చూసా. కానీ విచిత్రంగా నేను ఊహించిన దానికంటే చాలా బెటర్గా ఉంది. సినిమా 5 సంవత్సరాల నుంచి బిట్లుగా షూటింగ్ జరిగిన పవన్ కళ్యాణ్ ఫిజిక్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేకుండా సినిమా మొత్తం ఒకేలా ఉన్నాడు. ఇక మూవీ టైటిల్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని రివీల్ చేస్తూ వచ్చే టైటిల్ అదిరింది. ఈ మూవీ స్టోరీ 16th సెంచరీలో మొఘల్ చక్రవర్తికి వీరమల్లు అనే బందిపోటు దొంగకి మధ్య జరిగే కథ. మూవీ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది. పవన్ ఎంట్రీ, అలాగే నిధి అగర్వాల్ తో లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్, మరీ ముఖ్యంగా చార్మినార్ సెట్ దగ్గర యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అసలు ఫస్ట్ హాఫ్ ఇలా స్టార్ట్ అయ్యి అలా కంప్లీట్ అయినట్టు ఉంటుంది. మూవీలో పవన్ చెప్పే ప్రతి డైలాగ్ చాలా మీనింగ్ఫుల్ గా, మంచి ఎనర్జెటిక్ గా ఉన్నాయి. కోహినూర్ డైమండ్ తెమ్మని నవాబ్ చెప్పినప్పుడు పవన్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక పులిని తన కళ్ళతో కంట్రోల్ చేసే సీన్స్ సూపర్. ఫస్ట్ హాఫ్ యాక్షన్, సెంటిమెంట్, లవ్ సీన్స్ తో పాటు నిధి అగర్వాల్ ఇచ్చే ట్విస్ట్ తో చాలా ఎక్సలెంట్ గా ఉంది. నిధి అగర్వాల్ క్యారెక్టర్ కొంచెం లిమిటెడ్ గా ఉన్నా ఉన్నంతలో చాలా ఎక్సలెంట్ గా చేసింది. ఇక సెకండ్ హాఫ్ లో కోహినూర్ వజ్రం తేవడం కోసం గుర్రం మీద ఢిల్లీ వెళ్లి సీన్స్ లో గ్రాఫిక్స్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. గ్రాఫిక్స్ కి టైం లేక అలా వదిలేసినట్టు ఉంది, కానీ కథపరంగా మాత్రం బాగుంది. ఇక ప్రీ క్లైమాక్స్ లో వీరమల్లుకి ఔరంగజేబ్ సైన్యానికి జరిగే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్. ఈ ఫైట్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గా ఉంటుంది. సినిమా మొత్తానికి గుర్రం సీన్స్, అలాగే క్లైమాక్స్ లో విపరీతమైన గాలికి పవన్ మీద పెద్ద స్తంభం పడే సీన్స్ లో గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కథను కొంచెం డైల్యూట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం కొంచెం డల్ గానే ఉంది. మొత్తానికి గ్రాఫిక్స్ సీన్స్ పక్కన పెడితే పవన్ యాక్షన్ సీన్స్ అలాగే స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. ఈ మూవీకి మరో పెద్ద ప్లస్ కీరవాణి మ్యూజిక్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మరీ ముఖ్యంగా పవన్ యాక్షన్ సీన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఫైనల్ గా ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేయకుండా థియేటర్స్ కి వెళ్లి చూడండి. ఎందుకంటే యాక్షన్ సీన్స్ కి థియేటర్ లో వచ్చే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ టీవీలో, మొబైల్స్ లో రాదు. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.